ఎండాకాలం అంతా మనం సొరకాయ కూరలు అవి వండుకుంటాం. సొరకాయని ఇది వరకు కూరగానే చూసేవాళ్ళం. కూర లేకపోతే దప్పడంలోనో పులుసులోనో వేసి సొరకాయని ఇందులో వేసేస్తాం. షుగర్ అయితే ఏం చూసుకోకర్లా, పారేస్తే దాని అంతా చిన్నపిల్లలు కూడా చేసేస్తారు దీన్ని. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్లో. హైదరాబాద్లో ఏ పెళ్లికి వెళ్ళినా సొరకాయ హల్వా కనపడుతుందండి. సొరకాయని ఇది వరకు కూరగానే చూసేవాళ్ళం. కూర లేకపోతే దప్పడంలోనో పులుసులోనో వేసుకునేవాళ్ళం. సొరకాయ పచ్చడి కూడా బాగుంటుంది. ఈ సొరకాయ హల్వా తర్వాత కద్దూకా ఖీర్ అని సొరకాయతో పాయసం, ఈ రెండు ఇక్కడ బాగా కనిపిస్తాయి. అంటే దక్కని వంటల్లో ఇవి రెండు ప్రత్యేకంగా కనిపిస్తాయి. మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. సొరకాయలు ఎక్కువ ఉన్నాయి, 2-3 వచ్చేసినాయి, ఒకదాన్ని హల్వా చేసేయచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తుంటే అర్జెంటుగా కూడా చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళల్లో కనపడే సింపుల్ హల్వా చూద్దాం. అయితే ముక్కలు కట్ చేశారు, నేను మీకు చూపించట్లేదు. కానీ సొరకాయ ఒకవేళ ముదురుగా ఉందనుకోండి, అది కూడా హల్వాకి బాగుంటుంది. ఆ లోపల గింజలు ఉండే పార్ట్ ఉంటుంది కదా, మెత్తగా దూదిగా ఉంటుంది, అది తీసేసి గట్టిగా ఉన్నదాన్ని కోరేసేయాలి. కోరి కొంచెం పెద్ద కోరే దాంట్లో మనకి బరకగా వచ్చేది ఉంటుంది కదా, అట్లా ఇలా చూడండి పెద్ద పెద్దవిగా ఇలా కోరి పక్కన పెట్టుకొని శుభ్రంగా దాన్ని పిండేసేయాలి, జ్యూస్ తీసేయాలి. ఇది వరకు నేను లేత సొరకాయలు చేసేటప్పుడు జ్యూసు తీయకుండా చేసేదాన్నండి, చాలా టైం తీసుకునేది. ఈ పిండటం మొదలు పెట్టాక ఇది చాలా బాగుంది అనిపిస్తుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇది చూడండి ఇట్లా పిండేస్తే ఇది ఈజీగా అయిపోతుంది అనమాట. మొత్తం జ్యూస్ తీసేసేయండి. ఇందులో ఉన్న పోషకాలు పోతాయని బెంగపెట్టుకోకండి. శుభ్రంగా ఒక చిటికెడు ఉప్పు, ఒక డ్రాప్ నిమ్మరసం చేర్చి తాగేయండి. సొరకాయ రసం తాగితే బీపీ కంట్రోల్ అవుతుంది. పొట్ట లోపల ఉడుకు వేడి అవి తగ్గిపోతే హాయిగా ఉంటుంది. మనం ఏ చారో సాంబారో చేసుకుంటున్నాం అనుకోండి, ఈ నీళ్ళు ఎత్తి అందులో పోసేయండి, రుచి పెరుగుతుంది. సొరకాయ లేతగా ఉన్నా ముదురుగా ఉన్నా పిండేస్తాం. ఇదిగో పిండేసి పెట్టాను, నీరు తీసి పక్కన పెట్టాను. ఇది ఒక 1/2 kg కంటే కొంచెం ఎక్కువ ఉందండి. 1 లీటర్ మిల్క్ పాలని మనం స్టవ్ మీద పక్కన పెట్టుకుందాం. కోవా కూడా వేసుకోవచ్చు, కోవా వేసి చేసుకోవచ్చు. పాలు పోసి చేసుకునే మెథడ్ చేద్దామని ఈసారి ఇది పెడుతున్నాను అనమాట. ఈ లీటర్ పాలని ముందే మనం సొరకాయ చెక్కు తీయటానికి ముందే పాలని ఏదైనా వెడల్పాటి బౌల్లో కానీ గిన్నెలో కానీ, నేను ఇందులో ఎందుకు వేసానంటే తొందరగా అయిపోతుంది. ఇది మరీ పూర్తి టంగ్మని దగ్గరికి కోవా రావక్కర్లా, కానీ చిక్క పడిపోవాలి పాలు. ఈ మీగడ అది కలిసి లోపలే ఉంటుంది. ఒక గరిటె ఇందులో పడేస్తే, పెద్ద గరిటె వేసుకుంటే చేతులు గాలవు. తర్వాత ఏమో పొంగి కిందకు వచ్చేయకుండా ఉంటాయి, అవి మరుగుతుంటాయి. ఈ లోపల మనం నెయ్యి వేసి మన సొరకాయ గుజ్జు, తర్వాత ఏమో ఈ జీడిపప్పులు బట్టిని వేయించేసుకుందాము. ఇప్పుడు ఈ హల్వాకి చాలా నెయ్యి పట్టదండి. జనరల్గా హల్వాలకి నెయ్యి ఎక్కువ పడుతుంది. పాలు పోస్తాం కాబట్టి ఇది సరిపోతుంది. ఒక 1/2 కిలో నుంచి 3/4 కిలో దాకా ఉంటే కనుక సొరకాయ 1 లీటర్ పాలు సరిపోతాయి. హోల్ మిల్క్, గేదె పాలు అవకాశం ఉంటే ఇంకా మంచిది, లేకపోతే మామూలు మనం వాడుకునే టోన్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. అని ఇంకొక పని చేశాను, కొద్దిగా దీంట్లో ఏంటంటే మరి తెల్లగా ఉంటుందని కొద్దిగా కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పెట్టాను. ఇది పూర్తిగా నానిన తర్వాత మనం అందులో వేసుకుంటాము. కొద్దిగా రంగు మారుతుంది, చాలా కొంచెం. కొద్దిగా బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు. బాదం పప్పు చిన్న ముక్కలు తరిగి పెట్టాము, ఇవి వేయించేద్దాము. పప్పులు తీసి పక్కన పెట్టుకుని ఈ సొరకాయని ఇందులో వేసేద్దాం. సొరకాయలో మనం పిండేసినా కూడా తడి ఉంటుందండి, నీరు ఎక్కువ ఉండటమే దాని లక్షణం. కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఒక 10 నిమిషాల పాటు కొంచెం లో ఫ్లేమ్ మీద ఈ సొరకాయ గుజ్జుని వేయించేద్దాము. మన సొరకాయ గుజ్జు అంతా వేగిపోయిందండి. గమనించండి, మనం వేసిన నెయ్యి వదిలేస్తుంది. ఇది అంటే పచ్చంతా పోయింది, తడి కూడా తగ్గిపోయింది. ఇందులోకి ఒక 1/2 కప్పు పంచదార పడుతుంది. మన కప్పులు కొలుతుంటుంది కదా, ఎందుకంటే దీనికి చాలా తీపి అవసరం ఉండదు. పాలు ఒకటి మనం పోస్తాం కదా, దానివల్ల ఏమవుతుంది, తీపి ఎన్హాన్స్ అయిపోతుంది. సగం కప్పే వేస్తున్నాను. పంచదార 4 పక్కల కలిపేస్తే మళ్ళీ ఇందులో ఉన్న తడి వేడికి షుగర్ కరిగిపోతుంది, చిన్నగా పాకం రావటం మొదలవుతుంది.
పంచదార ఎందుకు, బెల్లం వేయచ్చు కదా, ఇలాంటి ఆలోచన ఉంటుంది. ఖర్జూరపు బెల్లాలు వస్తున్నాయి, ఇప్పుడు చాలా వస్తున్నాయి, తాటి బెల్లం వేయచ్చు. మీరు బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఏదైనా వేస్తే పాలు పోయంగానే విరిగిపోతుంది. అందుకని దీనికి పంచదారే బెస్ట్. మీరు అలా చేయదలుచుకుంటే పాలని వదిలేసి కోవా కలుపుకొని బెల్లాన్ని కరగబెట్టి పాకం పోసుకుని ఇలా కొంచెం జాగ్రత్త పడాలి. షుగర్ అయితే ఏం చూసుకోకర్లా, పారేస్తే దాని అంతటా అది చిన్నపిల్లలు కూడా చేసేస్తారు దీన్ని. పంచదార కరిగి రంగు మారుతుంది, కొద్దిగా చిన్న పాకం వచ్చినట్టు జిగురు కనపడుతుంది మనకి. ఈ సొరకాయలో ఉన్న ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది చూడండి. ఫుడ్ కలర్ వేసుకుంటారు చాలామంది, కొద్దిగా గ్రీన్ కలర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, మీ చాయిసే. బట్ నాది చాయిస్ ఎప్పుడు ఫుడ్ కలర్ కాదు, నేను చెయ్యను ఆ పని, ఇంట్లోనూ చేయను, ఎప్పుడు కిచెన్లో కూడా చేయలే. దీనికి ఏం చేస్తామంటే కొంచెం రంగు మారి కాస్త కొత్తగా రుచి మారుతుంది, వాసన మారటం కోసం మనం కొద్దిగా వాసన మారటానికి జాజికాయ వేసుకోవచ్చు. లేకపోతే ఇగో మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా కుంకుమ పువ్వు, దీనివల్ల ఏంటంటే రుచి, చిన్న వాసన, తర్వాత కొద్దిపాటి రంగు కూడా మారుతుంది. పంచదార ఇగో అంతా కరిగి నీరై ప్రవహిస్తోంది. ఇది కొంచెం చిక్కబడి ఈ సొరకాయ గుజ్జుకి మొత్తం తీపంతా పట్టే వరకు మీడియం ఫ్లేమ్ మీద అట్టు పెడదాం దీన్ని. పంచదార పాకం వచ్చేసింది, జిగురు కనపడుతోంది మనకి, ఇందాకటి కంటే చిక్కబడిపోయింది కూడా. ఈ పక్కనే పాలు కాచి పెట్టుకున్నాం కదా, ఈ పాలలో చూడండి ఎంత మీగడగా ఉంది. దీన్ని ఎత్తి ఇందులో పోసేద్దాం. ఒక్క 10 నిమిషాలు 8 నిమిషాలైనా పొయ్యి మీద ఉంచాలి దీన్ని. ఈ పాలు, తర్వాత సొరకాయ గుజ్జు, ఈ పంచదార కలిసి చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఇది చిక్కబడిపోయిన పాలు కదా, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. పాలు ఆల్రెడీ ఇక్కడ మరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పంచదారతో కలిసేసరికల్లా మళ్ళీ కొద్దిగా పల్చగా అవుతాయి. ఈ రెండు కలిపి సెట్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఇట్లా గరిటజారుగా ఉన్న కన్సిస్టెన్సీలో ఇది మనం ఆపేయచ్చు. ఇంకా ఉడుకుతుంది కానీ ఇది ఎందుకంటే పాలల్లో ఇంకా ఇది ఉంటుంది కదా తడి, దానివల్ల అలా కొత్తలాడుతుంది. కానీ దీనికి ఆపేసి చల్లారాక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటము, సాయంత్రానికి మార్నింగ్ చేసేసి సాయంకాలం కనుక సర్వ్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. పాలు ఎక్కువ ఇన్ని వద్దు అని అనుకుంటే మీరు ఒక 1/2 లీటర్కే పోసుకోవచ్చు, అప్పుడు బాగా చిక్కగా వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇది కోవాతో ఉడికినట్టుగా, రబడీతో ఉడికినట్టుగా ఉంటుంది. సొరకాయ గ్రాన్యూల్స్ లాగా కనపడుతుంది, రుచి బాగుంటుంది, చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. చల్లారాక దీని బ్యూటీ చూడాలన్నమాట. కొద్దిగా ఒక 4-5 ఏలక్కాయలు పొడి చేశాను, ఏలక్కాయల పొడి వేసేద్దాం. తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు, తర్వాత బాదాంలు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చారపప్పులు లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇందాకే పాలల్లో నానబెట్టి పెట్టాను కదా, ఈ కుంకుమ పువ్వు నానబెట్టిన పాలని వేసేద్దాం ఇందులో. దాంతో ఉడికించచ్చు కూడానండి, కలర్ ఇంకా ఎన్హాన్స్ అయి ఉంటుంది. తెల్లగా లేకుండా పాల రంగు కాదు, సొరకాయ రంగు కాదు, 3వ రంగుకి వస్తుంది. ఇది మెల్లిగా ఊరిన కొందికి నానిన కొందికి రంగు మారుతుంది అన్నమాట. హల్వా తెలుస్తుంది కదా మనకి, సొరకాయ తాలూకు గ్రాన్యూల్స్. ఇది కనుక మనం గ్రైండ్ చేసేసిన, సన్నగా కోరేసినా మరీ శుద్ధలా కూర్చుంటుంది. అట్లా కాకుండా కొంచెం పెద్ద గ్రాన్యూల్స్ వచ్చేలాగా, అంటే స్క్రేచ్ మనం కోరేటప్పుడే పెద్ద కూర వచ్చేలాగా కోరి చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వేడిగా ఉన్నప్పుడే మనకి పాయసం లుక్ ఉంటుంది. చల్లారాక ఇది మొత్తం చిక్కగా అయి కోవాతో ఉడికిన సొరకాయ హల్వా ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.